అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మాసిటీలో పేలిన రియాక్టర్. దాదాపు 7 మంది చనిపోయారు, 50 మందికి తీవ్ర గాయాలైనాయి. ఇక చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి పరిహారం ఎంత ఇస్తాడో చూడాలి. ఇదే ఎల్జీ పాలిమర్స్ ఘటన కరోనా టైంలో జరిగితే 37 మంది చనిపోతే 37 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నాడు ఇవ్వడం జరిగింది, ఒక్కొక్కరు ₹1 కోటి చొప్పున. చంద్రబాబు నాయుడు గారు ఈ రియాక్టర్ పేలుల్లో 7 మంది ఇప్పటికే చనిపోయారు, ఇంకొంతమంది మృతులు పెరిగే అవకాశం ఉంది. వాళ్ళకి నష్టపరిహారం బాధ్యత పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ఈ అచ్యుతాపురం ఫార్మాసిటీల దగ్గర తర్వాత తిరిగి వసూలు చేస్తారో చేయరో మనకైతే తెలియదు, కానీ బాధ్యతగా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితోటి వాళ్ళకి కాంపన్సేషన్ అనేది ఇస్తే సంతోషం. ఎందుకంటే వాళ్ళు కావాలని ఎవరు చనిపోడు కదా, ఎవడు కావాలని చంపేసేది కాదు, ఇవన్నీ కాదు. కానీ మనం ఏదో దేవుడి సృష్టిలో న్యాచురల్గా ఏదైనా జరిగినా కూడా ప్రభుత్వం దాన్ని అండగా ఉందని చెప్పే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలనేది ఇక్కడ అనుకుంటున్నాం.